అమరావతి సెల్ఫ్ మేడ్ ప్రాజెక్ట్, దాని డబ్బులు అదే సంపాదించుకుంటుంది. అనవసరంగా ఆపారు. ఆ మాట అన్నప్పుడే నేను ప్రస్తావించాను. అది అనవసరమైనటువంటి ప్రచారం. పెట్టుబడి కొంత పెట్టాలా, దానికి సాగాలి అంటే కనీసం 50,000 కోట్లు 60,000 కోట్లు. ఆ రోజుల్లో చెప్పింది ఏంటి, 45,000 కోట్లు పెడితే మినిమం ఒక రూపం వస్తుంది, మినిమం ఇన్ఫ్రాస్ట్రక్చర్ వస్తుంది. 1,00,000 కోట్లు పెడితే కొంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెరుగుతుంది. 4,00,000 కోట్లు పెడితే ఒక నగరపు లుక్ తీసుకొచ్చేటటువంటి అవకాశం ఉంది. అది మంగళగిరి స్థాయి లుక్కు, బెజవాడ గుంటూరు తరహా లుక్ తీసుకురావడానికి కొంత ఛాయిస్ ఉంటుంది, అంతే తప్పించేం లేదు. ఇప్పుడు అప్పుడేమో అబ్బెబ్బే అదేం లేదు, 10 పైసలు అవసరం లేదు, సెల్ఫ్ మేడ్ ప్రాజెక్టు అన్నటువంటి నుంచి ఇప్పటికీ ప్రపంచ బ్యాంక్ నుంచి 15,000 కోట్లు, హట్కో నుంచి 11,000 కోట్లు, అక్కడికి ఎంత అయింది 26,000 కోట్లు. ఇప్పుడు మళ్ళీ గొప్పగా రాసుకొస్తున్నారు. అమరావతికి కొత్త ఊపు. ఏంటయ్యా ఈ కొత్త ఊపులో స్పెషాలిటీ అంటే, ఏపీ రాజధాని నిర్మాణానికి మరో 16,000 కోట్ల రుణం. ఇది ముందుకు వచ్చినటువంటి హట్కో, జర్మనీ బ్యాంక్ KfW అంటే ఇంకొక 16,000 కోట్లు. అంటే ఇప్పటికీ 25,000 కోట్లకి ఇది ఒక 16,000 కోట్లు, 40,000 కోట్లు. ఇంకెవరిని ఇస్తే కూడా ఇంకొకటి. ఇది ఓవరాల్గా అంటే నిజం నిలకడ మీద తెలుస్తుంది, అబద్ధం మాత్రం అందంగా ఉంటుంది. ఆ రోజునైనా సరే ఖర్చు పెట్టడం తప్పని నేను చెప్పను. ఒక రాజధాని కట్టాలనుకున్నప్పుడు ఖర్చు అవుతుంది. అయితే అదే బెజవాడలోనో గుంటూరులోనో అయ్యే ఖర్చుతో పోల్చుకుంటే ఇది చాలా తక్కువ. ఓవరాల్గా చూసుకుంటే అప్పులతోనే ఆరంభం అయినటువంటి రాష్ట్రానికి అప్పులతోనే రాజధాని కూడా ఉంటుంది. దీన్ని తీర్చడానికి ఎన్నేళ్ళు ఉంటుంది అనేది ఇక వన్ ఆఫ్ ద పాయింట్. అయితే ఈ అప్పులకు సంబంధించినటువంటి అమౌంట్ వచ్చేటప్పటికి రెగ్యులర్ FRBMలో కాకుండా చూపడానికి కేంద్ర ప్రభుత్వం, బీజేపీ నేతృత్వంలో ప్రభుత్వం సహకరించడానికి ముందుకు రావడమే ఇక్కడ కీ పాయింట్ అన్నమాట.